ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ మంత్రి. ఈయన శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఈయనకి ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్టు కనిపించట్లేదు. సొంతంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే, ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక 50 రోజుల క్రితం జీడి పిక్కల పరిశ్రమ మూతేశారు. రాష్ట్రంలో చాలా పెట్టుబడులు వస్తున్నాయి, భారీగా పరిశ్రమలు వస్తున్నాయి, అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి రోజు లెక్కలేసి లక్షల కోట్ల రూపాయలు మనకి చెబుతున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవన్నీ ఎప్పుడుకి వచ్చానో, ఎప్పుడు గ్రౌండ్ అయ్యానో, ఎప్పుడు పరిశ్రమ ప్రారంభించానో తెలియదు, కానీ ఉన్న పరిశ్రమలు మాత్రం ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. అందులో కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక జీడి పిక్కల పరిశ్రమ మూతపడింది. 100 మంది కార్మికులు అందులో పనిచేసేటువంటి వాళ్ళందరూ తమ పనిచేసినటువంటి దానికి ప్రతిఫలం కానీ, తమకు రావాల్సినటువంటి నష్టపరిహారం కానీ, తమకు ఏమాత్రం సెటిల్మెంట్ చేయకుండా ఉన్న పళంగా మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ మూసుకుని వెళ్ళిపోయింది. మా అందరి ఉపాధి పరిస్థితి ఏంటి, మా అందరికీ రావాల్సినటువంటి బెనిఫిట్స్ పరిస్థితి ఏంటి అని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే 45 రోజులుగా ఉద్యమం సాగుతుంది. ఆ ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సినటువంటి కార్మిక శాఖ మంత్రి దాన్ని పట్టించుకుంటే ఒట్టు. అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత జిల్లా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సీజ్ ద షిప్ అంటూ నవంబర్ 28వ తారీఖున కాకినాడ పోర్టుకి వెళ్తున్నప్పుడు అక్కడ కార్మికులు అడ్డుకుని ఆయన కాన్వాయ్ని అడ్డుకుని వినతిపత్రం ఇచ్చారు. ఆయన ఆ కార్మికుల దగ్గర ఆగకుండా వెళ్ళిపోతుంటే వాళ్ళంతా రోడ్డు మీద పడి హైవే మీద ఆ కాన్వాయ్ని అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని అడ్డుకుని ఆయనకి వినతిపత్రం ఇచ్చారు. కార్మికుల సమస్య పరిష్కరించమని కోరారు. ఖచ్చితంగా సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని ఆయన చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కరించలేదు. పైగా ఆ కార్మిక సంఘాల తరపున ఆ కార్మికుల కోసం నాయకత్వం ఇస్తున్నటువంటి రొంగల ఈశ్వరరావు అనేటువంటి కార్మిక నాయకుడిని, సిఐటియు నాయకుడిని నిన్న పోలీసులు కూర్చుని చర్చిద్దాం రండి, మేనేజ్మెంట్ కూడా వస్తుంది, మీరు మనం అందరూ కూర్చుని సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి పిలిచి అరెస్ట్ చేశారు కార్మిక నాయకుడిని. కార్మిక శాఖ మంత్రి ఈయన ఏం చేస్తున్నాడంటే, వాసంశెట్టి సుభాష్ ఈయన మీద గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి జనం దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక చీటింగ్ కేసు ఉంది. వాసంశెట్టి సుభాష్ మీద చాలా రకాల కేసులు ఉన్నాయి, ఆయనకి చాలా రకాల చరిత్ర ఉంది. అందులో ఒక కేసు ఏంటంటే ఉద్యోగాలు ఇప్పిస్తానని జనాన్ని మోసం చేసినటువంటి కేసు. ఎలాంటి చరిత్ర ఉందో చూడండి. ఆ కేసులో ఈయన మీద విచారణ నిలిపివేయాలని నిన్న అమలాపురం మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి 2 కేసుల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు 12 వారాల పాటు కేసుల్లో ముందుకెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. మానవ హక్కుల సంఘంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుభాష్ పలువురిని మోసం చేశారన్నటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన మీద ఛార్జ్ షీట్లు కూడా దాఖలయ్యాయి. ఆ ఛార్జ్ షీట్లు దాఖలైనటువంటి కేసులో విచారణకు వస్తే ఈయన నేరానికి సంబంధించినటువంటి ఆధారాలని ఫిర్యాదు చేసినటువంటి బాధితులు సమర్పించారు. ఆ కేసులో విచారణ వస్తే మంత్రికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్తే కోర్టు ఆ కేసుల విచారణని నిలిపివేసిందండి. సరే, ఎంత ఆసక్తికరమో. ఒక మంత్రి ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు కూడా ఎక్కడ, మానవ హక్కుల సంఘంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి జనాల దగ్గర వసూలు చేసి మోసం చేస్తే ఆ కేసులో ఈయన మీద విచారణని నిలిపివేస్తూ నిన్న ఉత్తర్వులు వచ్చాయి. సరే, మంత్రి అయితే, నాయకుడైతే, ఎన్ని రకాల నేర చరిత్ర ఉన్నా, ఎంత మందిని మోసం చేసినా, ఎంతమందిని చీట్ చేసి అడ్డగోలుగా సంపాదించినా ఆ కేసుల నుంచి తప్పించుకునేటువంటి మార్గాలను అన్వేషించేదానికి దారి దొరుకుతుంది. ఈయనేమో కార్మికుల సమస్యలు పట్టించుకోవట్లా, ఈయన మీద ఉన్నటువంటి కేసులను మాత్రం వాటి నుంచి గట్టెక్కడానికి అనేక రకాల మార్గాల్ని అన్వేషిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.